ఒక ఊరిలో అరుణ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా స్వార్థపరుడు. ఎలా అయినా బంగారం సంపాదించాలి అనే డ్రీమ్‌తోనే ఉండేవాడు. తన వాళ్ళని, ఫ్రెండ్స్‌ని కూడా మోసం చేయడానికి సిద్ధముండేవాడు. ఒకరోజు అరుణ్‌కి ఒక వృద్ధుడు కనిపించి ఇలా చెప్పాడు. "ఈ అరణ్యంలో ఒక బంగారు గుహ ఉంది. నీ జీవితాన్నే మార్చేస్తుంది. కానీ ఒక నిబంధన ఉంది." అరుణ్ బుర్రలో వెంటనే బంగారు గిటారు వాయిస్తున్నట్టు మొదలయింది. "ఏం నిబంధన బాబాయ్" అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు. "ఆ గుహలోకి వెళ్ళేవాడి మనసు స్వచ్ఛందంగా ఉండాలి. స్వార్థం లేనివాడే ఆ బంగారాన్ని పొందగలడు" అని చెప్పాడు. అరుణ్ పక్కా ప్లాన్ వేసుకున్నాడు. అక్కడ ఉన్న బంగారం మొత్తం నేనే తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఇక తన యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. లోపలికి వెళ్ళాడు. గుహలో మెరిసే బంగారం చూసి కళ్ళు తిరగబడ్డాయి. అరుణ్ బంగారం తాకగానే ఆ బంగారం ఒకసారిగా నల్లగా మారిపోయింది. వెంటనే గుహలో ఓ శబ్దం, "స్వార్థమున్నవాడికి బంగారం మట్టిగా మారుతుంది." అరుణ్ వెంటనే షాక్ అయ్యాడు. తన స్వార్థమే అతనికి చివరికి శాపంగా మారింది. ఖాళీ చేతులతో, పశ్చాత్తాపంతో బయటికి వచ్చాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: స్వార్థంతో సంపాదించిన బంగారం ఎప్పుడూ నిలవదు. మంచి మనసే నిజమైన బంగారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.